పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇండి నడిపించును గాక. నిన్నటి దినాన్న కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, మమ్మును విడనాడి ఉన్నావు, మమ్మును చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మును మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది అణచుకున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయుము. నీ ప్రజలు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చెయ్యు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనుష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము, ఏదోము మీద నా చెప్పు విసరవేయుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యుము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువుల జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఇంతటితో కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.